ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 13 నుంచి 19 తారీఖు వరకు ఈ 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచివి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ శాస్త్రము, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది. చిలకమ్మ వావ్. మిథున రాశి వాళ్ళకి సాక్షంగా చిలుకూరు బాలాజీ దేవుడు. చిలుకూరు బాలాజీ దేవుడు అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైనా కానీ విదేశీ ప్రయాణం వెళ్ళాలనుకున్న వాళ్ళు, లేకపోతే కొత్తది ఏదన్నా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఇళ్ళన్నా కట్టాలి, కట్టిందన్నా కొనాలనుకున్న వాళ్ళు, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అన్నా ఏదన్నా బిజినెస్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర వెళ్ళి అక్కడ ముందు 11 చుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి, నా మనసులో అనుకున్న కోరిక అయితే మళ్ళీ వచ్చి 108 సార్లు తిరుగుతా స్వామిని నమస్కారం చేసి వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా 100కి 100 రూపాయలు మీ అనుకున్న కోరిక తప్పనిసరి నెరవేరుతుంది. సాక్షంగా చిలుకూరు బాలాజీ దేవుడు, తప్పది మాట. ఈ రాశి వాళ్ళ దగ్గర హుషారి, తెలివి, జ్ఞానం చాలా బాగుంది. చాలా తొందరపడతారు, బురదల కాలేసినట్టే పనిచేస్తారు. తొందరపోతారు, తొందరపోతారు, మాట జారుతుంది, ఏదో ఒక మాట వచ్చేస్తుంది. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర కొంచెం తొందర ఎక్కువ. తొందరపడవద్దు, ఎంత నిదానంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రేమ బంధం చాలా మంచిగా కలిసి వస్తుంది. ప్రేమ, ఇష్టపడిన వాళ్ళు, ప్రేమించి కొన్ని రోజులు నడిచిన వాళ్ళు, నడమ ఏదో కారణం వలన, ఎవరో మధ్యన వచ్చినందువలన ఆ ప్రేమ బంధమై అలగలగైపోయిన తర్వాత మీరు చాలా బాధపడతారు. ఏందిరా ఈ అమ్మాయి ఇన్ని రోజులు నమ్మి నడిచినా, మరి ఈ అబ్బాయికి నేను రోజులు నమ్మి నడిచినా ఏమాయే నాకు మందర ఎందుకు ఇట్లా ఏమని మీరు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని మళ్ళీ తొందరగా మళ్ళీ కలుస్తారు, మళ్ళీ ఒకటే అవుతారు. పెద్దల ముందులో వచ్చి పెద్దలకు ఒప్పిస్తారు, మీకు కళ్యాణం జరుగుతుంది, వెంటనే పిల్లలు అవుతారు, సంతానం అవుతుంది, జాబ్ అవుతుంది, లైఫ్ అవుతుంది, బాగుంటుంది. అంటే ఈసారి మీకు చాలా మంచిగుంది గురుబలం ఈ మిథున రాశి వాళ్ళకి. దారిద్ర్యం ఇంతవరకు ఇంటికి సతాయిచ్చింది, చాలా చెడ్డగా సతాయిచ్చింది. ఇంటి లోపల బరకత ఉండకుండా, అరకత ఉండకుండా, ఎటు వచ్చిన పైసా అటే పోవడం, పైసా రావడం పోవడం, ఆగడం కాకుండా ఎక్కువ ఆలోచించడం. ఏమాయరా అన్ని ఇండ్ల లోపల ఒకటైతే మా ఇంటి లోపల ఒకటైపోతుంది, ఇంటి లోపల బరకత లేకుండా అయిపోతుంది. పొదుగల పైసా చూస్తే సాయంత్రం ఉండదు, సాయంత్రం చూస్తే పొదుగల ఉండదు. ఏమవుతుందిరా మా ఇంటి సంగతం అని ఊక ఆలోచించడం, బాధపడడం. ఇలా ఆలోచించి ఇలాగే ఉంటే, బాధపడుకుంటూ ఉంటే పనులు సాగాయండి. దీనికి ఏం చేయాలంటే మంచిగా తొందరగా ఏదన్నా పని చేయాలనుకుంటే తొందరగా చేయండి, చాలా మంచిగా కలిసి వస్తుంది. లైఫ్ అంతా బాగుంటుంది, పైమెట్టు లెక్కేది ఉంది, సుఖంగా సంతోషంగా నడిచేది ఉంది. ఈ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఎవరికైనా సమయం పడితే, ఆపద పడితే చూసుకుంటూ ఉండరు, పోతూనే ఉంటారు. ఆపద వచ్చింది కదా, ఈయనకి నష్టం వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, వాడు ఏమన్నా గాకకు ఏమన్నా పోకకు మాకేం అవసరం అనేది అట్లా అనుకోరు. కంటి ముందల ఎవరికన్నా చెడు జరుగుతుంటే, ఎవరన్నా ఏమన్నా వాళ్ళకి ఏమన్నా బాధ పెడుతుంటే, వాళ్ళ పైసలు వచ్చి బాధపడుతుంటే, ఏదన్నా ఒక కారణం వల్ల బాధపడుతుంటే మీరు చూసుకుంటూ ఉండరు, పోతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే, ఇప్పుడు ఏదైతే పని మీద మీరు చేయిపెట్టి కూర్చున్నారో అది ఉల్టా పల్టా అయిపోతుంది, కావడం లేదు, మనసు శాంతం ఉండటం లేదు. మస్తు దేవుళ్ళకి మొక్కుతుండ్రు, అక్కడిక్కడ వస్తుండ్రు, కానీ అసలు మెయిన్ ఏముందంటే ఇంటి మీద దృష్టి, కన్ను చాలా ఉందండి. మనకెందుకు ఉంటుంది, మనం ఎందుకు ఎవరి గుంజుకు తిన్నామా, ఎవరిదైనా ముంచినామా, ఎవరికి అన్యాయం చేసినామా, ఎవరికి ఏం చేసినామని, మా అన్నం తింటున్నాం, మా బట్ట కడుతున్నాం, మా జాగాలు మేము ఉన్నాం, మా మీద ఎందుకు ఏడుస్తారని మేము అనుకుంటున్నచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఎవరైనా కానీ చక్కకున్న కొమ్మకే నరుకుతారు, కానీ వంకుకున్న కొమ్మరికి నరకరు. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళ మీదనే ఏడుస్తారు. ఏదైతే ఒక ఆవుల మంద అది ఉంటుంది, ఏదైతే ఆవు ఏదైతే ఎద్దు గంత ఎక్కువ మోస్తుందో దాని మీదనే గంత మళ్ళీ ఇంకెక్కువ వస్తారు, ఇంకా ఎక్కువని వేస్తారు. ఓపెన్ దానికి అస్సలు వేయరు. మంచి వాళ్ళ పేరుకు అందరు పోతారు. చెడ్డ వాళ్ళంటే అరే వాడు ఖతర్నాకున్నారు అనే వాళ్ళ మాటకు పోతే, వాడిని తేరికిపోతే వాడు ఎగపడి పై మీద కొడతారు నాయన అని అస్సలు రపోరు. చూశారా, వాళ్ళకి చెడ్డవాళ్ళు ఎదురుగా వస్తే వానికి నమస్తే పెడతారు, ఏమయ్యా బాగున్నావు అంటారు. అదే మంచి వాళ్ళు పోతే ఈదేంద్ర అంటారు. అట్లా ఈ రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రం ఒకటి అందరికీ గమనించి నడుస్తారు.
చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాందైనా బలగమైనా పాలి అయినా పగ అయినా అందరితోనే ఎట్లా నడుస్తారంటే అందరితో కలిసి నడుస్తారు. మీరు అందరితో కలిసి ఉంటారు. మీరు ఎక్కువ ఎవరికి పూజ చేయాలంటే వినాయకునికి పూజ చేయాలి. సాక్షాత్తంగా వినాయకునికి పూజ చేయాలి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో అన్నదానం చాలా మంచిగా కలిసి వస్తుంది. 4 డబ్బులు వెనుక పడతాయి. పై మెట్టు లెక్కుతారు. సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, రాజా బతుకుతారు. ఎవరి ముందలపై తల వంచరు, ఎవరి ముందలపై చేజాపరు. లేదు గదమని చేజాపరు, ఉంది గదమని ఉరుకులాడరు. ఎప్పటికైనా కానీ ఒకటే లెక్క ప్రకారం నడుస్తారు. కానీ తొందరపడకండి. ఇంటి మీద దృష్టి సతాయిస్తుంది. చాలా బాధపడుతుండ్రు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు, చాలా బాధపడుతుండ్రు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమః శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే శనికి మంచి స్థానం దొరికింది. గురువుకు మంచి స్థానం దొరకలేదు. అంటే గురువు ఒక మెట్టు ఎక్కువను ఉన్నాడు, శని ఒక మెట్టు తక్కువ ఉంది. కానీ శనికి 7వ స్థానంలో వచ్చి కూర్చున్నది. శని 7వ స్థానంలో కూర్చుంటే నెత్తి మీద అది తాండవం ఆడుతుంది. ఇంత సందు జరిగినా ఇంత పెద్దగా చేస్తుంది అది. ఆ దరిద్రమే అలాంటిది. అంటే ఆరోగ్య సమస్యమైనా కానీ, ఇంటి సమస్య అయినా కానీ, ఇంట్లో ఏదన్నా పని చేయాలనుకున్నా కానీ, ఏదన్నా పాలి పగ ఏడైనా పోయినా కానీ అది ఏకుకుపోయి మేగ చేస్తుంది, చాలా పెద్దగా చేస్తుంది. దీనికి ఏం చేయాలంటే మీరు కొంచెం నిదానంగా ఆలోచించి నడవండి. ఆ వినాయకుని పూజ చేయండి. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ డౌట్ క్లియర్ చేసేస్తాం, మొత్తం చెప్పిస్తాం. నమస్కారం. ఓం